హాయ్, హౌ ఆర్ యూ ఆల్? సో హాయ్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. నాకైతే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి లాస్ట్ 10 డేస్ బాగా సఫర్ అయ్యాను. టైఫాయిడ్ అండ్ డెంగ్యూ వచ్చింది. సో అదేవిధంగా ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోయాయండి. సో 94,000, 50,000 అలా అయ్యాయి. సో నెక్స్ట్ మరీ గ్రాడ్యువల్గా మరీ పెరిగాయి. సో చాలా సఫర్ అయ్యానండి టైఫాయిడ్ అండ్ డెంగ్యూ వచ్చి. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, సో డెంగ్యూ కానీ టైఫాయిడ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి చూపించుకోండి. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఫీవర్ వచ్చేసి నైట్ టైం వచ్చేసి ఎక్కువ రావడం, మళ్ళీ డే టైం రాకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. సో అదేవిధంగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయండి. సో మరి ఫీవర్ కూడా వస్తూ వెళ్తుంటుంది. అంటే నైట్ ఎక్కువ వస్తుంది, తర్వాత వచ్చేసి డే టైం వచ్చేసి రాదు. సో అలాగే లిప్స్ వచ్చేసి డ్రై అవుతుంటాయి. వాటర్ వచ్చేసి మినిమం ఒక 5-6 లీటర్స్ కూడా తాగాలనిపిస్తుంటుంది. సో అంత ఎక్కువ లిప్స్ వచ్చేసి డ్రై అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ సిమ్టమ్స్ అండి. ఇంకా చాలా సిమ్టమ్స్ ఉంటాయి మనకి. సో మీకు కూడా ఏదన్నా ఫీవర్ అలా ఉంటే తొందరగా చూపించుకోండి. సో లేదంటే ప్లేట్లెట్స్ తగ్గాయంటే మాత్రం ద పర్సన్ లీడ్స్ టు డెత్ ఆల్సో. సో అందుకని కొంతవరకు చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓకే ఓకే అండి, ఇది విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.